హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వాతావరణ శాఖ నుంచి అయితే కనుక 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చేసింది. 2 తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు అయితే పడబోతున్నాయి. ముఖ్యంగా చూస్తే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగా వచ్చాయి. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. ఇక నైరుతి రాకతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమైపోయారు. పొలాలను చదును చేసి విత్తనాలు అయితే పెట్టడం మొదలు పెట్టారు. అంతేకాదు అక్కడక్కడ పంట పొలాల్లో రైతు నేస్తాలు అయినటువంటి ఆరుద్ర పురుగులు సైతం దర్శనమిస్తున్నాయి. దీంతో రైతన్నలు ఆనందంతో పొలం పనులు ఇప్పుడు బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే 2 రోజుల క్రితం ఏపీ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు అయితే కురిశాయి. పలు చోట్ల ఉరుములు మెరుపులతో వర్షాలు బీభత్సం సృష్టించాయి. పిడుగులు పడి పలువురు మృతి చెందిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఇప్పుడు ఇదే క్రమంలో 2 తెలుగు రాష్ట్రాలకు కూడా వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రానున్న 3 రోజుల పాటు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని మొత్తం 22 జిల్లాల్లో ఈ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వేస్తాయని వాతావరణ శాఖ అధికారులు అయితే వెల్లడించారు. ఇక అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూస్తే ఆంధ్రప్రదేశ్లోని కూడా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని అధికారులు అయితే చెప్తున్నారు. 2 రాష్ట్రాలకు కూడా భారీ వర్షాల సూచన ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా పంట పొలాలకు వెళ్లే రైతులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, వర్షాలు పడే సమయంలో చెట్ల కింద ఉండరాదని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఎందుకని చూస్తే ఈ మధ్య కాలంలో పడిన పిడుగులకు చాలా మంది అయితే మరణించారు. ఇక ఏపీకి చూసుకుంటే శ్రీకాకుళం, విజయనగరం, అలాగే మన్యం, అల్లూరు సీతారామరాజు జిల్లాతో పాటు విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటుగా ఏలూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరించారు. వీటితో పాటుగా కృష్ణా జిల్లా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాతో పాటు బాపట్ల, వైఎస్ఆర్ కడప, అనంతపురం, శ్రీ సత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అయితే చెప్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ వెదర్ రిపోర్ట్. వీడియో తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.